అవునా ఈ రచనా చమకృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యముల ధిక్కరించుచు గురు సార్వభౌములకు మా మానసము సైతం అధిక్షేపించుతున్నదే. మీరు నా మాటలు ఆలకించి ఇందురా ఈ త్రిజగన్మోహనాకృతులు ఎవరివై ఉండవచ్చును? మీరులెవరు? ఈ చెటనుకు కథంభేమి ఏమి వీరు పలుకరే సాలభంజికలు కించిత్ మరుపానాసక్తమైన సముచిత సత్కార సంతృప్త శాంతులకు కురు సంభాషణ భూషణ భూషణ ఈ సభాభవనము ధన్యము ధన్యము ధన్యము. అకుంఠిత నిర్మాణ చాతురీ దుర్యుడగు మే బ్రహ్మ నీ శిల్ప చాతురీ మధురిమ ఆ బ్రహ్మకు గాని విశ్వ బ్రహ్మకు గాని లేదు లేదు లేదు. లేవచ్చును లేకపోవచ్చును కానీ పాండవ హతుకులకి పరిస్థితులు పెంచుట మానదులమైన మా బోటకు దుస్సహం. విశ్వ శాశ్వత మహేశ్వర్య మహేశ్వరమే కావచ్చును. అఖిల నదీనల సాగర వారి భూకృత అనంత ముక్తమణి వ్రాతములు మాకు ఉండినను ఉండవచ్చు. సాగర అనేక కలగ్రము వచ్చి సార్వభౌమ పదము అందినను అందవచ్చు. ఇట్టి సభాభవనము మాకు లేకపోవుట శత్రుకుట ఆవారాల కంటే శక్తివంతుల కావాడాల సదృశ్యం. ఇక మేము ఆ కనపడి ద్వారంలో పోయేదము. మరులెవరూ లేరు కదా, మా బంగారు పరిగింపలేదు కదా. ఈ మైసమును మాకు విడిదిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతుకుల మమ్మలను అవమానపరచుటకి. సభాభవన గర్భమున జలచర సంజయ